సిద్ధపరచుకోవాలి. అంతేకాదు మనం దేవుని యొద్దకు వెళ్ళటానికి, దేవుని యొక్క చిత్తానుసారం సిద్ధపరచడానికే దేవుడు మనల్ని ఈ సమయాన్ని నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో దేవుడు ఏం మాట్లాడతాడో ఒకసారి చూద్దాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం. ఇందాక అన్నయ్య చదివించిన వాక్యమే. లూకాసు వార్త 1వ అధ్యాయం. నేను సాక్ష్యానికి సిద్ధపడమన్నాను, ఎవరు నేను ముందుకు రాలేదు, మరి ఎందుకన్నా తెలియలేదు. ఎవరు సిద్ధపడలేదా సాక్ష్యానికి? లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం చదవండి. లూకా 1:27. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, మీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. తర్వాత 31. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. వచనాలన్నీ చదువుతా చాలని అక్కడక్కడ చదివించున్నాను. ఇక్కడ గాబ్రియెలు దేవుడు పంపిస్తా వచ్చాడు. ఎవరి దగ్గరికి పంపిస్తా వచ్చాడన్నా, ఎవరి దగ్గరికి పంపిస్తాడు? కన్యక యొద్దకు పంపిస్తున్నాడు. ఆల్రెడీ యేసుని ప్రదానం చేయబడిన మరియా అనే కన్యక దగ్గరికి దేవుని దూత వస్తా వచ్చింది. మనం చెప్పుకున్నాం అంతకుముందు ప్రదానం ఎలా చేస్తారో చెప్పుకున్నాం ఒకసారి వాక్యంలోనే. అయితే ఈ కన్యకని దగ్గరికి వచ్చి ఏం చెప్తా ఉంటున్నాడు? 31వ వచనంలో, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటా ఉంటా అన్నాడు. అవునా? ఒక కన్యక దగ్గరికి వచ్చి దేవుని చేత పంపబడిన దేవుని దూత ఏం చెప్తా ఉంది? నువ్వు గర్భం ధరించి కుమారుని కంటా ఉంది. ఇది అసలు నమ్మదగిందేనా? ఎవరైనా వినడానికి కానీ ఎవరైనా చెప్పుకోవడానికి కానీ ఇది ఏమాత్రమో వినడానికి చెప్పుకోవడానికి అది యోగ్యమైనది కాదు. ఆ పదం ఏంటి? ఒక కన్యక దగ్గరికి వచ్చి నువ్వు కుమారుని కంటావు, నీ గర్భం వస్తుంది, నీ కుమారుని కంటావు అంటే అది వినలేని మాట అన్నమాట. అది వినగానే ఏమనిపిస్తుంది మనకి? వినరాని మాట విననిపిస్తుంది. ఎవరైనా ఏదైనా దాని గురించి రకరకాల ఆలోచనలు మన మనసులో వదులుతామని. అయితే 35వ వచనంలో అంటాడు, చూడండి ఏమంటాడు? దూత పరిశుద్ధాత్మని మీకు వచ్చును, సర్వోన్నతుని శక్తిని పంపుకొని కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంటే ఎట్లా నువ్వు కన్యక ఏ గర్భం ధరిస్తావు, కుమారుని కండా ఉండి ఇక్కడేమంటావు అన్నాడు? పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది. నీవు పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకున్న తర్వాత నీకు కుమారుడు పుడతాడు. అంటే ఎలా పుడతాడని చెప్తా ఉన్నాడు? అంటే ప్రదానం చేయబడింది కానీ భర్తతో వివాహం కాలేదు ఇంకా. ఆ సమయంలో తన గర్భం ధరిస్తుంది. దేని ద్వారా గర్భం ధరిస్తుందా ఉన్నాడు? పరిశుద్ధాత్మ. అయితే ఇక్కడ మనకి యెషయా పుస్తకం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. ముందుగానే దేవుడి విషయమై ప్రవచిస్తూ వచ్చాడు. ఏమని? కన్యక గర్భవతి కుమారుని కన్ను అని. అవునా? యెషయా పుస్తకం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కన్నని అప్పటి కాలంలో, పాత నిబంధన కాలంలోనే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచిస్తూ వచ్చాడు. ఆ ప్రవచన నెరవేర్పి ఇప్పుడు లూకాసు వార్తలో జరుగుతూ ఉంది. మత్తయి సువార్తలో కూడా 1వ అధ్యాయం 22వ వచనంలో క్రీస్తు ఎవరు ఉదాహరణ? కన్యక గర్భవతి కుమారుని కన్ను. ఈ కన్యక గర్భవతి కుమారుని కన్నని అది ఎలా జరుగుతుంది అనేది చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి, ఆది కాండంలో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఒక స్త్రీని నిర్మించడానికి దేని ద్వారా తయారు చేశాడు అనుకుంటున్నాము? ఆదాము గాఢ నిద్ర కలుగ చేసి ప్రక్కలో గాయం చేసి ఆ ప్రక్కటెముక తీసి ఆ ప్రక్కటెముక ద్వారా ఒక స్త్రీని
నిర్మించమని ఆదాముతోటి ఆ దినాన వారితో చెప్తా వచ్చాడు. అయితే ఆ స్త్రీని నిర్మించుట్లో దేవుడు గాయం చేసి ఆదాముని స్త్రీని నిర్మించినట్లు మనం చెప్పుకున్న అంతకుముందు వారు ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆ కల్వరిలో గాయపరచబడటం ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘాన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ప్రదానం చేసుకున్నాడని చెప్పుకున్నాం. అయితే సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దేవుడు ఏం చేస్తా వచ్చాడు? మనల్ని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? స్త్రీ గర్భం ధరిస్తుంది అంటున్నాడా? లేదా కన్యక గర్భం ధరిస్తుంది అంటున్నాడా? కన్యక. ఇప్పుడు ప్రదానం చేయబడిన సంఘం కూడా మనల్ని దేనితో పోలుస్తా ఉన్నాడు? ఒక కన్యకగానే పోలుస్తా ఉన్నాడు. ఇప్పుడు కన్యక గర్భం ధరించాలి అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? మనం కూడా గర్భం ధరించాలి. ఎలా? మనం అంతకుముందు వారం చెప్పుకున్నాము. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారానే. ఇప్పుడు ఈ స్త్రీ ఎలా కన్యకగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తూ లోక పాపమును మోసే గొర్రె పిల్లని అంటే లోక రక్షకుడిని తన లోకంలో ఎలా జన్మింప చేసిందో ఆ స్త్రీని వాడుకున్నాడో ప్రభువైన యేసుక్రీస్తుని అంటే ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి అనేకులను చేర్చడానికి కూడా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే సంఘంలో చేర్చబడిన మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంటే దేవుడు ముందుగా మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ఆ దినాన అవ్వను ఏర్పాటు చేసి గాయపరిచి అవ్వను తీసినట్లు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో గాయపరచబడి ఒక స్త్రీని అంటే సంఘాన్ని సిద్ధపరిచినట్టు దేవుడు ఆ సంఘాల ద్వారా ఎవరిని ఏర్పాటు చేసుకోవాలని అనేక నూతన ఆత్మలను సమకూర్చబడాలి. ఇప్పుడు మన సంఘంలో అనేక నూతన ఆత్మలు సమకూర్చబడటం ఆలస్యం అవుతూ వస్తుందంటే మనం ఎలా గర్భం ధరించడం లేదన్నా? ఎలా గర్భం? పరిశుద్ధాత్మతో గర్భం ధరించలేకపోతాము. పరిశుద్ధాత్మ యొక్క గర్భం ధరించే అనుభవం లేకపోతాము. దేవుడైతే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడైతే మనతో ప్రతిక్షణ హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయలేకపోతాము? అంతకుముందు వారిని చెప్పుకున్నాం. ప్రసవ వేదన పడలేకపోతాము. ఎక్కడికి వచ్చి ఆగిపోతూ ఉంది. చివరి క్షణం దగ్గరికి వచ్చి ఆగిపోతూ ఉంది. అంటే ఆ స్త్రీ ఏం భరించలేకపోతా ఉంది, కానీ దాన్ని కనలేని శక్తి లేని స్థితిలో ఉంటా ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అనాది కాలంలో అవ్వను ఆదామును గాయపరిచి స్త్రీని ఏర్పాటు చేసుకున్నాక ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశము మన పక్షాన్ని కూడా కలిగి ఉన్నారు. అవును కదా? దేవుడు అనాది కాలంలో ఆ స్త్రీ పక్షాన్ని అలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన పక్షాన్ని కూడా అలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను సంఘంలో చేర్చుకుంది దేవుడు ఎందుకు? ఒక ప్రణాళిక కలిగే, ఒక ఉద్దేశం కలిగే, మన ద్వారా అనేక ఆత్మలు సమకూర్చబడాలని. అయితే ఈ చివరి దినాల్లో, ఈ క్రిస్మస్ దినాల్లో ఈ కన్య అయిన మరియ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరియ గురించి అనేకసార్లు మనం ధ్యానించాము. ఈ దినాల్లో మనం దేవుడు కొత్తగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఒక ఆత్మను దేవుని సన్నిధిలో మనం సంపాదించాలని, దేవుని సంఘంలో సంపాదించాలని. అవును కదా? పాపుల రక్షకుడిని జన్మించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? కన్యకైన మరియను ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఆయన అనేకుల రక్షణార్థమై ఆమె జన్మించింది. కానీ ఈ లోకంలో ఉన్న పాపభూయిష్టమైన ఈ లోకంలో నుంచి వాళ్ళని ప్రత్యేకించి దేవుడి కొరకు వారిని సిద్ధపరచడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. అవును కదా? మనల్ని ఎంచుకొని, మనల్ని ప్రత్యేకించుకొని, మనల్ని ప్రదానం చేసుకొని ఒక సంఘ సహవాసంలో ఏర్పాటు చేస్తే ఇంకా మనం ఏం చేస్తా ఉన్నాం? ఇంకా మనము సోమరలంగానే ఉంటాము. పరిశుద్ధాత్మ అనుభవం లేని వారుగా ఉంటున్నాం. ఈ స్త్రీ ఎలా ఉందంట? లోకా సువార్త చూసినట్లయితే ఎలా గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మని మీదకి వచ్చును. 35వ వచనంలో సర్వోన్నతుని శక్తిని నువ్వు కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని. ఎప్పుడైతే మన ద్వారా చెప్పబడుతున్న మాటలు ఇతరులకి పరిశుద్ధాత్మతో నింపబడతా ఉంటాయో, మనం పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలో దేవుని యొక్క మాటలు ఇతరులతో పంచుకుంటామో ఆ మాటలు ఇతరులో పరిశుద్ధ కార్యము దేవుడే జరిగించేవాడిగా ఉంటాడు. అలా కాకుండా మనం ఏదో
చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నామంటే దేవుని కార్యము చూడలేము. ఇప్పుడు దేవుని కార్యం చూడాలి అంటే ఏం కావాలి? మనలో ముందు ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి. ఈమె కన్యకైన అసాధ్యమైన ఈమె ద్వారా దేవుడు సాధ్యం చేసుకున్నాడా లేదా? మన చుట్టూ ఉన్నవారు అందరూ అనుకోవచ్చు, మన చుట్టూ ఉన్నవారు అందరూ ఎక్కువైన విగ్రహారాధకులు, వారందరూ దేవుని వైపు తిప్పబడటం అసాధ్యమని మనం అనుకుంటూ వారికి చెప్పడం కూడా ఎందుకులే అని మనం ఏం చేస్తాం? మనం పోస్ట్పోన్ చేసుకుంటున్నాం. కానీ దేవుడు నిన్ను నన్ను ఎంచుకొని ఈ గ్రామంలో ఉంచి, ఈ వీధిలో ఉంచి ప్రత్యేకించుకొని వారితో మాట్లాడటానికేమో, వారి రక్షణ విషయమేమో, అవును కదా, వారి విషయమేమో పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో ఉండి వారిని దేవుని వైపు తిప్పడానికేమో ఈ ప్రాంతానికి మనల్ని తీసుకొచ్చింది. ఎక్కడో ఉన్న నిన్ను, ఏ ప్రాంతంలో ఉన్న నిన్ను, ఎక్కడో ఉన్న నిన్ను ఒక కోడలుగా ఈ గ్రామంలో తీసుకొచ్చి నిన్ను వచ్చాడండి. ఈ కుటుంబం బాధ్యత, ఈ గ్రామ రక్షణ, ఈ కుటుంబ రక్షణ, ఆ బాధ్యత భారం అన్నీ ఎవరికి ఇస్తూ వచ్చాడంట? ఎవరికి ఇచ్చాడు? మనకిస్తూ వచ్చాడు. అందుకే మనల్ని ఇక్కడ సమాసంగా చేరుస్తూ వచ్చాడు. చూడండి, ఈ గల్తీ పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నది. గల్తీ పుస్తకం 3వ అధ్యాయం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశము చూడండి, 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించు. అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించదు. అయితే ఎవరిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడంట? విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీరుస్తానంటున్నాడు. ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో వారందరినీ దేవుడు నీతిమంతులుగా తీర్చుతానంటున్నాడు. అందుకే 9వ వచనం అన్నాడు, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడాలంటే, మనం కూడా ఎక్కువగా వృద్ధి పొందించబడాలి అంటే, దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి అంటే ఏం కావాలి? మనకి విశ్వాసము ఉండాలి. మనం పరిశుద్ధాత్మ కలిగి ఉండాలంటే విశ్వాసంలోనే ఉండాలి. దేవుని ఎందుకు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ మధ్య కూడా ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో తన గర్భం ధరిస్తూ వచ్చింది. అప్పుడు దినాల్లో కన్యగా ఉండి గర్భం ధరిస్తే ఏం చేయాలి? ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అలాంటి రాళ్ళతో కొట్టి చంపబడే దినాల్లో ఆమె కన్యగా గర్భం ధరించింది. అంటే దేవుడు ఆమె రక్షించబడింది, దేవుడి కొరకు నీతిగా తీర్చబడింది, దేవుడి కొరకు నమ్మకంగా జీవిస్తుంది. దేవుడు లోకరక్షకుడిగా జన్మించడానికి ఆమెను ఎంచుకున్నాడు. అయితే ఆమెను ఎంచుకున్నందుకు ఆమె పడుతున్న బాధలు, వేదనలు ఎంత కష్టమైంది అంటే, గర్భంలో ఉంది రక్షకుడే కదా, అంత పరిశుద్ధుడే కదా, ఆమె కష్టం లేకుండా ఉందా? ఎంతమంది మాటలు అందుకున్నారు, ఎన్ని దూషణ మాటలు, ఎన్ని నిందలు, ఎవరు ఆశ్రయించేవారు లేక అందరూ దూషించేవారై, అందరూ ఏలం చేసేవారి మధ్య కష్టమైన పరిస్థితుల్లో ఆమె తన జీవితాన్ని, ఆ 9 నెలల జీవితాన్ని, 9 నెలలు గర్భంలో ఉన్నప్పుడు తన పడిన వేదన ఎంత అయ్యిండదు. అవును కదా, సహజంగా గర్భిణీ స్త్రీ పడే వేదన మామూలుగా అప్పటి దినాల్లో ఆమె పడుతున్న వేదన అంటే, ఎవరు ప్రేమ చూపించని వారిగా ఉంటున్న పరిస్థితుల్లో, దూషించబడుతున్న పరిస్థితుల్లో, హేళన చేయబడుతున్న పరిస్థితుల్లో ఆమె గర్భం ధరిస్తాము. అయితే మన జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించినందువల్ల అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ అనేక నిందలు రావచ్చు, ఏం చేయొచ్చు, అనేక అపవాదులు రావచ్చు, అనేక కష్టతరమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, దూషణలు ఎదురు కావచ్చు. అలాంటి వాటన్నిటిలో అవన్నీ ఎంతకాలము? కొద్ది కాలమే. మరి ఎంతకాలమైంది? ఆ గర్భంతో ఉన్నప్పుడు ఉన్న బాధ ఆ 9 నెలలే వాళ్ళందరూ దూషించారు. తర్వాత గర్భంలో నుంచి శిశువు బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ ఆ సమయంలో తను వేదన చెబుతూ వచ్చిన తర్వాత తను పొందిన ఆ బాధ అంతా ఏమైపోయింది? సంతోషము. లోకరక్షకుడు అని చెప్పి అందరూ వచ్చి ఏం చేస్తూ వచ్చారన్నా, జ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చిన జ్ఞానులు కూడా ఆరాధించిన వారిగా ఉన్నారు. ఒకవేళ క్రీస్తుని కలిగిన మనము, క్రీస్తును ధరించుకొని ఉన్న మనము, క్రీస్తుతో జీవిస్తున్న మనము, క్రీస్తు వల్ల నడుచుకోవాలని జీవిస్తున్న మన జీవితంలో కూడా
నేను దేవుడు నమ్ముకున్నాక అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే, అన్ని అవమానాలే, అనారోగ్య పరిస్థితులే, ఆర్థిక ఇబ్బందులే అని కుటుంబతా ఉంటాడేమో, ఒకవేళ నిరాశ చెందుతా ఉంటాడేమో, ఎందుకు నేను ఇంకా దేవుడు నమ్ముకోలేని ఒకవేళ విసుగు చెందుతావేమో. కానీ దేవుడు నీ పక్షాన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక ఉద్దేశం కలిగే ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ప్రత్యేకించుకుందే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ప్రత్యేకించుకుందే దేవుడు నీ కొరకు గొప్ప కార్యం చేయాలని, నిన్ను దేవుడు తన పరలోక రాజ్యంలో ఉంచాలని దేవుడు ఉద్దేశం. అయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మనం అప్పుడప్పుడు కట్టులుతున్నాము, బలహీనపడతాము, జారుతాము. అందుకే ఇలాంటి చిన్న చిన్న ఆటపోటులు ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి? కొద్ది కాలమే. అయితే దేవుని కొరకు మనం జీవించే జీవితం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక వాక్యంలో చూద్దాం. చూడండి, గలతీ పుస్తకంలోని 4వ అధ్యాయం 29వ వచనంలో, అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగో హింసపెట్టునో ఇలా ఇప్పుడును అలాగే జరుగుతుంది. ఎప్పుడు? అబ్రహాంకి శరీరం బట్టి పుట్టింది ఎవరు? ఇస్మాయిల్. ఆత్మను బట్టి పుట్టింది ఎవరు? ఇస్సాకు. అవును కదా. శారా, అబ్రహాంకి శారా పుట్టింది ఎవరు? ఇస్సాకు కదా. అబ్రహాంకి హాగరు పుట్టింది ఎవరు? ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఏం చేస్తా ఉన్నాడంట? శారా పుట్టిన కుమారుని హేళన చేస్తా వచ్చాడు. అలానే ఇప్పుడు లోక సంబంధమైన వారు మనం చూసి హేళన చేయవచ్చు. అది అప్పుడు అనాది కాలం నుంచి జరుగుతున్నదే. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడు? మనకి ఎవరున్నాడు? 31 అంటున్నాడు, మనము స్వతంత్రాలి కుమారుడమే కానీ దాసి కుమారుడు కాదు. దాసి కుమారుని ఏం చేస్తా ఉన్నాడు? దాసిని, దాని కుమారుని వెళ్ళగొట్టాడు. స్వతంత్రాన్ని కుమారుడికే ఆ స్వాస్థాన్ని ఇస్తా వచ్చాడు. అంటే ఆగరిని, ఇస్మాయిల్ని ఏం చేస్తారు? ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. వాళ్ళ శాశ్వతం కాదు. ఆ ఆస్తి మీద హక్కు ఎవరికి ఇస్తా వచ్చారు? శారాకి, ఇస్సాకు ఇస్తా వచ్చారు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనకిచ్చిన ఈ కుటుంబం, మనకిచ్చిన ఈ ఆత్మీయ జీవితం, సంఘం, ఇవి స్థిరంగా ఉన్నాయి. ఈ లోపల మన చుట్టూ మనల్ని నిందించేవారు, హేళన చేసేవారు, ఇవన్నీ ఏమైపోతాయి? దేవుడు విన్నాను ఏం చేస్తాడు? వాటన్నింటినీ త్రోసి వేస్తాడు, వాటన్నింటినీ ఎల్లగొట్టేసేస్తాడు. మన దర్గాపుట్లే అవి కొంతకాలమే మనల్ని ఇబ్బంది పెడతాయి, అవి కొంతకాలమే మనల్ని వేదన గురి చేస్తాయి, అవి కొద్ది కాలమే. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో, ప్రకటన 2వ అధ్యాయం 10 దినములు నీకు శ్రమ కలుగును. 10వ వచనంలో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొదన చెడగొట్టబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా నేను నీకు జీవ కిరీటము చెందును. ఎన్ని దినాలన్నా? 10 దినాలు శ్రమ కలుగు. కానీ మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏమి ఇస్తాడు దేవుడు? జీవ కిరీటం ఇస్తాడు. మన జీవిత దినాలు ఈ భూమి మీద చాలా కొద్దివే. అవి కొద్ది దినాలు మనం నమ్మకంగా ఉంటే దేవుడు మన కొరకు ఏం దాచించాడంట? జీవ కిరీటం దాచించాడు. అయితే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలి, దేవుని ప్రణాళికను మనం నెరవేర్చే వారంగా ఉండాలి, దేవుని యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలి. ఈ సంవత్సరం చివరి దినాల్లో, ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనల్ని ఆశీర్వదించాలనే. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది నా చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం, అది ఏం చెప్తా ఉన్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 27 వస్తుంది. 27 చివరిలో ఏం చదువుతాను, ఎక్కువ అవన్నీ చదువుతాను. స్త్రీని కానీ పురుషుని కానీ వారిని సృజించను, దేవుడు వారిని ఆశీర్వదించను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకోండి. అయితే దేవుడు వీళ్ళని నిర్మించక ముందు, వీరిని నిర్మించి వాళ్ళకి కావాల్సినవన్నీ సృష్టించాడా? ముందు ఏం చేస్తా వచ్చాడు? మానవుడికి కావాల్సినవన్నీ సృష్టించి తర్వాత మానవుని నిర్మించాడు. అవును కదా. నీకు కావాల్సినవి దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. నీకేం కావాలో, నీకేం అవసరమో, నీకు ఏమి ఇష్టమో అవన్నీ దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. వాటన్నిటి తర్వాతే నేను ఈ లోకంలో
పుట్టించాడు. అవును కదా? అనాది కాలంలో ఆదాము విషయంలో ఎలా చేశాడు. ఇప్పుడు నిన్ను నిర్మించేటప్పుడు కూడా నీకు కావాల్సినవి దేవుడు ముందుగానే సమకూర్చాడు. అవన్నీ సమకూర్చని నీ భూమి మీద సిద్ధపరిచాడు. అయితే అవన్నీ ఆస్వాదించమంటే ఈ అవ్వ ఏం చేస్తా వచ్చింది? అవ్వ ఏం చేశారు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుడు ఇచ్చిన వాటన్నిటిని పోగొట్టుకుంటూ వచ్చాడు. అయితే ఆ పోగొట్టుకున్న వాటిని సమకూర్చి మరలా మనకి ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? తనే సిలువలో గాయపరచబడుతూ వచ్చాడు. అలా గాయపరచబడిన ద్వారా ఏర్పరచబడిన మనం కూడా ఏం చేయాలి? దేవుడి కొరకు, దేవుడి రాజ్య విస్తరణ కొరకు మన వంతు మనం ప్రయాసపడాలి. మన వంతు మనం దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అంటే మనం ఏం చేయాలి? ఆత్మపూర్ణమై ఉండాలి. అబ్రాహాము ఎలాంటి విశ్వాసంతో దేవుని ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చాడు, మనం కూడా అలాంటి అనుభవంలో ఉండాలి. చూడండి, మీకా పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనంలో, మీకా పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనంలో చదువురా. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుంది. ఈ బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని ఇక్కడ ఆ దినాన ప్రవచిస్తూ ఉన్నారు. అయితే అలానే ఆ బెత్లెహేములోనే ఆ ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. అది స్వల్ప గ్రామమే, ఎన్నికలేని గ్రామమే. కానీ ఆ గ్రామంలో నుంచి ఎన్నికలేని రక్షకుడు ఉదయించినట్టు మనం కూడా ఎన్నికలేని ఏ గ్రామంలో తృణీకరించబడిన మనము, దేనికి పనికిరాని మనము పెంట కుప్ప మీద నుండి లేవపినట్టు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చాడు? లేపుతూ వచ్చాడు. అవును కదా? మనం కూడా ఎన్నికలేని వారిని, మనల్ని దేని పనికిరాని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు 6వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు మీకాలోనే, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి ఎక్కడి నుంచి విమోచించాడంట? దాసగృహంలో నుంచి మనల్ని విమోచిస్తూ వచ్చాడు. మనల్ని ప్రత్యేకించుకున్నాడు, రక్షించుకున్నాడు. అయితే దేవుడు ఈ చివరి దినాల్లో ఇప్పుడు మనతో మాట్లాడుతుంది ఏంటి? మనం ఏం చేయాలి? మన పక్షాన దేవుడి ఉద్దేశం ఏంటి? కొన్ని ఆత్మల విషయమైన దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి కన్యక ఏటంగా కుమారుని కడుపు వచ్చిందో మనం కూడా అలాంటి పరిశుద్ధాత్మలో గర్భం ధరించాలి. ఎలాంటి గర్భము? వాక్యం ఉంది. పాపం గర్భం ధరించి ఏమవుతుంది? పాపం కంటుంది కదా, గర్భం ధరించి ఏమవుతా ఉందంట? అలా దుష్టత్వం ద్వారా గర్భం ధరిస్తే ఆ పాపం మరణాన్ని